ప్రత్యేకమైనటువంటి స్వాగత నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన మధ్యలో ఉన్నవారు ఈ మీడియా సమావేశం తీసుకునేవారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా వారి ప్రక్కన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దలు పల్లె గంగారెడ్డి గారు, అదేవిధంగా శ్రీ కులాచారి దినేష్ పటేల్ గారు, అదేవిధంగా అటు పక్కన సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దలు, అదేవిధంగా కలిగోడు గంగాధర్ గారు జిల్లా అధికార ప్రతినిధి, నా పేరు న్యాలం రాజు జిల్లా ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా నా పక్కన నాగోలు లక్ష్మణ గారు జిల్లా. మీడియా మిత్రులకు అందరికీ కూడా స్వాగతం, అందరికీ నమస్తే. ఇవాళ నిజామాబాదు జిల్లాకు సంబంధించి బూత్ కమిటీలు పూర్తి చేసుకొని, యాక్టివ్ మెంబర్షిప్ పూర్తి చేసుకొని, మండల అధ్యక్షునికి సంబంధించి అభిప్రాయం విస్తృత స్థాయిలో చేయాలి. ఎలిజిబిలిటీ వచ్చినటువంటి మండలాలు, అందుకోసం ఇవాళ అన్ని మండలాల వారీగా మొత్తం 34 మండలాలకు సంబంధించి సమీక్ష చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో 50+ ఎలిజిబిలిటీ వచ్చినటువంటి మండలాలకు, అంటే సగం కంటే ఒకటి ఎక్కువ వస్తే ఆ జిల్లాకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర పార్టీ నుంచి. దానికి సంబంధించి ఇప్పుడే ఇంకా కూడా సమీక్ష జరుగుతూ ఉంది. రేపటి నుండి మండలాలకు సంబంధించినటువంటి అధ్యక్షునికి ఏదైతే ఎలిజిబిలిటీ వచ్చినటువంటి మండలాలు ఉన్నాయో మెంబర్షిప్ కమిటీలు, సాధారణ సభ్యత్వం, బూత్ కమిటీలు, దాని తర్వాత యాక్టివ్ మెంబర్షిప్ ఏదైతే రాష్ట్ర పార్టీ నేషనల్ పార్టీ ఇచ్చినటువంటి క్రైటీరియా ప్రకారం ఎలిజిబిలిటీ వస్తుందో ఆ మండలాల్లో మండలాధ్యక్షుని కోసం విస్తృత స్థాయిలో సంప్రదింపులు చేసి యోగ్యమైనటువంటి పనిచేసేటువంటి మండలాధ్యక్షుని ఎంపిక కోసం రేపటి నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుంది. మండలాలు అయిపోయిన తర్వాత జిల్లాకు సంబంధించినటువంటి కమిటీ సంబంధించినటువంటి అధ్యక్షునికి సంబంధించి జరుగుతుంది. సో ఈ వ్యవహారం అంతా ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో మొత్తం మండలాలకు సంబంధించినటువంటి ఎన్నిక కూడా, అధ్యక్షుని ఎన్నిక కూడా పూర్తి చేయాలా. దాని తర్వాత జిల్లా అధ్యక్షుని యొక్క ఎన్నికకు సంబంధించి రాష్ట్ర పార్టీ షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ప్రక్రియని వేగవంతం చేయడం కోసం ఇవాళ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో అందరూ కూడా మండలాధ్యక్షులు, సీనియర్ నాయకులందరూ కూడా దాని యొక్క ఎక్సర్సైజ్ చేసి ఇలా సాయంత్రం వరకు ఎన్ని మండలాలు వచ్చిన ఎలిజిబిలిటీ అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇకపోతే రాజకీయాలకు సంబంధించి ప్రత్యేకంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు, అదే రకంగా బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం రెండు కూడా కుమ్మక్కు రాజకీయాలని చేస్తూ ఉన్నాయి. ఈ రెండు వాళ్ళ డూప్ ఫైట్ చేసి ప్రజల దృష్టిని ఆకర్షించడం కోసం ప్రయత్నం చేస్తుంది తప్ప క్షేత్రస్థాయిలో ప్రజలకు ఏది కావాలనేటువంటి విషయంలో ఈ రెండు పార్టీలు ఏవి కూడా ఆలోచన చేస్తారు. పతాక శీర్షికన ప్రజలను డైవర్ట్ పాలిటిక్స్ చేయడం కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నం చేస్తూ ఉంటే, మేము తక్కువనా మీతో పాటుగా ఉంటామని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్, కవిత, హరీష్ ఇవాళ నోరు బారేసుకొని ప్రజలకు మేమున్నామని చెప్పేసి చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మన నిజామాబాద్ జిల్లా నాయకురాలు, రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ అధినాయకులు కూతురు కవిత గారు జైలు పోయి ఇచ్చిన తర్వాత జ్ఞానోదయం అయిందేమో, బుద్ధునికి
రాయశెట్టి కింద జ్ఞానోదయం వెళ్తే కవితకు జైలు పోయి ఇచ్చిన తర్వాత జ్ఞానోదయం ఏంటేమో. ఇవాళ బీసీల గురించి మాట్లాడతాము. అధికారంలో ఉన్నప్పుడు బీసీలు గుర్తురాలా. ఆమె బీసీల గురించి మహిళల గురించి ఎక్కువ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ నాయన క్యాబినెట్లో బీసీ మహిళ ఎవరు కూడా మంత్రి పదవికి రాలే. వాళ్ళ పార్టీ పునాదుల మీద మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు దళితులు ముఖ్యమంత్రిని చేస్తానని ఎన్నికల స్లోగన్ ఇచ్చిండ్రు. దళితుని కాదు కదా, కనీసం పార్టీ అధ్యక్షుడిని వర్కింగ్ ప్రెసిడెంట్ను కూడా బీఆర్ఎస్ పార్టీ బీసీని ఎస్సీని ఎస్టీని చేయలే. కుటుంబం గుత్తాధిపత్యం పార్టీని అంతా చేతిలో పట్టుకొని ఇవాళ ఆమె బీసీల కోసం సత్యాగ్రహాలు చేస్తా, నిరాహార దీక్షలు చేస్తా, సదస్సులు పెట్టి మాట్లాడుతూ అంటా ఉన్నారు. మీకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో. నిజామాబాద్లో గత కవిత గారి నాయకత్వం ఎట్లాంటి అట్ట నడిచింది. నిజామాబాద్ ఎంపీ అంటే రాజ్యసభ ఎవరికి ఇచ్చింది? బీసీకి ఇచ్చిందా? నిజామాబాదు నుండి స్టేటు క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరికి ఇచ్చిండ్రు? బీసీలకు ఇచ్చిండ్రా, ఎస్సీలకు ఇచ్చిండ్రా? జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరికి ఇచ్చిండ్రు? ఎమ్మెల్సీ ఆఖరికి ఎవరికైనా ఇచ్చింది? ఆమె తీసుకుంది. కానీ తర్వాత డిసిసిబి చైర్మన్ బీసీలకు ఇచ్చిందా? తర్వాత ఈడ జిల్లా పార్టీ అధ్యక్షులు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఎవరికి ఇచ్చింది? బీసీకి ఇచ్చిందా, ఎస్సీకి ఇచ్చిందా? అంటే ఏమి తెలియదు ప్రజలకు, మేము ఏది మాట్లాడితే అది నమ్ముతారు అనేటువంటి రీతిలో ఇవాళ కవిత మాట్లాడడం ఏదైతుందో దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది తప్ప ప్రజల కోసం చేస్తున్నట్టు ఏమీ లేదనేటువంటి విషయం స్పష్టం చేయదలుచుకున్నాం. బీసీలకు సంబంధించి ఇవాళ నువ్వు మాట్లాడడం ఏదైతుందో అసలు తెలంగాణ ప్రజలందరూ నవ్వుతూ ఉన్నారు. తర్వాత ఈరోజు నేను హైదరాబాద్ నుంచి నిజామాబాద్కి వస్తుంటే స్వాగత తోరణాలు కనపడతా ఉన్నాయి కవిత గారికి. ఏం స్వతంత్ర పోరాటం చేసిందా? లేకపోతే నిజామాబాద్కు ఒక పెద్ద ప్రాజెక్టు తీసుకొచ్చేసి ఏదైనా ఓపెన్ చేయడానికి వస్తూ ఉందా? ఆమెకి ఇవాళ జైలుకు పోయించినందుకు స్వాగతం చెప్తా ఉన్నాడు. జైలుకి ఎందుకు పోయిందా? సారదంద చేసిపోయింది. ఒక లేడీ, ఒక మహిళ సారదంద చేసి అవమానకరంగా తెలంగాణ మహిళలందరినీ అవమానపరిచి వాళ్ళ పార్టీ పాలనలో అత్యధికంగా లిక్కర్ సేల్ చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అత్యధికంగా లిక్కర్ తాగి ఊగమని చెప్పేసి బెల్ట్ షాపులు పోలింగ్ బూత్కు మూడు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ బూత్కు 3 చొప్పున మినిమం బెల్ట్ షాపులు ఓపెన్ చేసినటువంటి పార్టీ. దాని మీద ఆమె జైలుకు పోతే ఆమె ఇలా స్వతంత్ర సమరయోధుల లెక్క స్వాగతం చెప్పు, స్వాగతం తోరణాలు కట్టుకును, ఫ్లెక్సీలు వేసుకును. అందరు ప్రజలు అనుకుంటున్నారు ఇవాళ ఆమె వస్తున్నది కాదు, వాళ్ళ అన్న జైలుకు పోతాడు కదా, పార్టీ అధికారం నాకే, ముఖ్యమంత్రి నాకే అని చెప్పేసి అనుకొని వాళ్ళ అనుచరులు స్వాగతం పలుకుతున్నట్టే కనపడతాము. అదంతే తప్ప ఆమె ఏదో నిజామాబాద్కు ఆమె ఉన్నప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు కూడా ఏం చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ఆమె బీసీల గురించి మాట్లాడడం ఏదైతుందో ఇది చాలా దుర్మార్గం. వాళ్ళకు మాట్లాడేటువంటి హక్కు లేదనేటువంటిది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. తర్వాత మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన వ్యవహార శైలి విచిత్రంగా కనపడతా ఉంది. స్వయానా రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి ఆ క్లస్టర్స్ నుంచి బయటికి రాలేకపోతారు. రియల్ ఎస్టేట్ దందా ఆర్టీఐ వేసేసి బ్లాక్మెయిల్ చేసే టెక్నిక్ ఏదైతున్నాయో అక్కడి నుంచి బయటికి రాలేకపోతాము. ఇంకా కూడా అదే కోణంలో ఆలోచన చేస్తాము. అందుకనే మనం చూస్తున్నాం మొదటి నుంచి ఇలా 6 గ్యారెంటీలు అని చెప్పినాడు. మొన్న మా దగ్గర డబ్బులు లేవు మేమేం చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాం. 6 గ్యారెంటీలు మేము అమలు చేయలేము, ఏం చేసినా శాంపిల్ ఇంప్లిమెంటేషన్ చేస్తామంటున్నారు. శాంపిల్ ఇంప్లిమెంటేషన్స్ తప్ప
ఏది కూడా ఫుల్గా ఇంప్లిమెంట్ చేసేటువంటి స్థాయి రేవంత్ రెడ్డి దగ్గర మనకు కనిపిస్తలేదు. తర్వాత బ్లాక్మెయిల్ కాడికి వస్తే ఓఆర్ఆర్ మీద హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ మీద కాంట్రాక్ట్ రద్దు చేసేస్తా, వాని మీద ఎంక్వైరీ చేస్తాడు. ఇంతవరకు కాంట్రాక్ట్ రద్దు చేయలేదు, ఎంక్వైరీ చేయలేదు. బెదిరించిండు, వాడు వచ్చి కూర్చున్నాడు, మధ్యవర్తిత్వం చేయించుకున్నాడు. ఇవాళ బేరం కుదిరింది, దాన్ని వదిలేసి ఫార్మాసిటీ 1000 ఎకరాలని బీఆర్ఎస్ పార్టీ ఎక్వైర్ చేసింది, దాన్ని రద్దు చేస్తానన్నాడు. హైకోర్టులో అఫిడవిట్ తప్పించేసి మేము రద్దు చేస్తలేము అని చెప్పేసి దాన్ని హోల్డ్లో పెట్టిండు. అక్కడ ఉన్న వాళ్ళందరితోటి మధ్యవర్తిత్వం జరిపిండు, బేరం కుదిరింది, దాన్ని వదిలేసిండు. తర్వాత హైడ్రా అన్నాడు, బడా బడా వ్యాపారులని, కాంట్రాక్టులందరినీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులందరినీ, బిల్డర్స్ని అందరినీ బెదిరించిండు. ఇప్పటి వరకు బేరం కుదిరింది, రాజీ పడ్డాడు, గజానికి ఇంత వసూలు చేస్తున్నాడు. ఏ చెరువుకు కూడా హద్దులు బాటినటువంటి, అంటే ఏ ఒక్క చెరువు కూడా హద్దులు బాతలే ఇప్పటి వరకు. ఇంత పెద్ద హడావుడి చేసి దానికి ఆఫీసర్ని ఇచ్చేసి ఒక చట్టం చేసి అసెంబ్లీలో ఒక్క చెరువు కన్నా హద్దులు బాతలే. అదైపోయింది, దాని కథ అదైపోయింది. మూసీ పేరు మీద మళ్ళీ అటు సైడు మళ్ళీ ఒక డ్రామా ఆడిండు, అది రాజీ కుదిరింది. ఇవాళ దాన్ని మూసి ఏదైతే మధ్యలో పోతుందో అక్కడ కాకుండా గాంధీ చౌక్ నుంచి గండిపేట దాకా చేస్తారని చెప్పేసి దాన్ని రాబర్ట్ వాద్రాకు 1,50,000 కోట్లకు కాంట్రాక్ట్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేసిండు. అది అట్లా హోల్డ్లో పెట్టేసిండు. అది ఇవాళ లేటెస్ట్గా మనందరికి కనబడుతూనే ఉంది. అక్కినేని నాగార్జున కన్వెన్షన్ సెంటర్ని గులగొట్టేసిండు. ఆయనతోటి నేను దండ వేయించుకుండు. రాజీ కుదిరింది, బేరం అయిపోయింది. నిన్న సినిమా ఇండస్ట్రీ నా పేరు చెప్తలేదు, ఏం సంగతి, నేను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఇవాళ ఆ సినిమా యాక్టర్ ఎవరైనా అల్లు అర్జున్ పెట్టేసి ఏమైందో ఏమో ఇవాళ మొత్తం సినిమా ఇండస్ట్రీని ఒక ఆయన మధ్యవర్తిత్వం చేయించి సినిమా ఇండస్ట్రీతో బేరం కుదిరించుకున్నాడు. అయిపోయింది. ఇప్పుడు అంతా సేఫ్, సినిమా ఇండస్ట్రీ సేఫ్, రేవంత్ రెడ్డి సేఫ్. ఎందుకంటే వచ్చేసింది. ఎంత దుర్మార్గం అంటే అసెంబ్లీలో సంబంధం లేని సబ్జెక్ట్ని ఓవైసీ బ్రదర్స్ తోటి మాట్లాడిపించుకున్నాడు, క్వశ్చన్ వేయించుకున్నాడు, 1 గంటన్నర ఉపన్యాసం ఇచ్చేసాడు. ఏం ప్రజలకేం ఉపయోగం? హాస్టల్లో పడి పిల్లగాళ్ళు చచ్చిపోతారు పాపం. 51 మంది పిల్లలు చచ్చిపోయారు. ఎక్కడ పోలీస్ కానిస్టేబుల్స్, పోలీస్ ఎస్ఐలు చచ్చిపోతూ ఉన్నారు. పోలీసు కుటుంబాలు రోడ్డు మీద పడి ధర్నా చేస్తూ ఉన్నాయి. సమగ్ర శిక్ష అభియాన్కి సంబంధించిన 23,000 మంది రోడ్ల పొంటి ఇవాళ 20 రోజులుగా స్ట్రైక్ చేస్తున్న వాళ్ళని పట్టించుకొని మాట్లాడినటువంటి పాపాన ఎవడు పోలేదు. కానీ సినిమా యాక్టర్లతో మాత్రం మజా చేస్తున్నాడు, రాజీ కుదుర్చుకుంటున్నాడు. ఇట్లా ఒక్కొక్క సెక్షన్ తోటి కాంట్రాక్టర్లు అయిపోయారు, బడా కాంట్రాక్టర్లు అయిపోయారు. తర్వాత రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అయిపోయారు, గజానికి ఇంత అని చెప్పేసి. ఇవాళ సినిమా యాక్టర్లు అయిపోయింది. ఇవాళ చివరికి ఒక్కొక్క రంగాన్ని రాజీ కుదుర్చుకొని డబ్బులు పోగు చేసుకునేటువంటి యంత్రంగా మారిపోయి అధికారాన్ని కాపాడుకోవడం కోసం సోనియా గాంధీ కేంద్ర పార్టీకి డబ్బులు ఇవ్వడం అనేది ఆనవాయితీగా మారుతుంది. కాబట్టి వాటిని ఇవ్వడం కోసం మార్గాలను అన్వేషిస్తూ ఇవాళ కేంద్ర పార్టీకి కప్పం కట్టడం కోసం ఈ ఒప్పందాలన్నీ జరుగుతున్నాయి, ఈ రాజీలన్నీ కుదురుతూ ఉన్నాయి. ఈ బేరసారాలు చేస్తున్నటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి ఇలా మనకు స్పష్టంగా కనపడతా ఉంది. రేవంత్ రెడ్డి ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని ఇప్పటి వరకు 1 సంవత్సరంలో అప్పుల రాష్ట్రం అని 7 లక్షల కోట్ల అప్పులు చేసిపోతే ఈయన 1,30,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసే పరిస్థితికి తీసుకొచ్చారు. మీరు మీడియా మిత్రులు అందరూ ఆశ్చర్యపోవాలి. ఒకే ఒక రాష్ట్రం దేశంలో తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా
అప్పులు తీసుకురావడం కోసం ఎవడిస్తాడు అప్పులు, ఎక్కడి నుంచి వస్తే దానికి టాస్క్ ఫోర్స్ వేసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం. అప్పులు తీసుకురావడం కోసం టాస్క్ ఫోర్స్ వేసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలంగాణ ప్రజలు అంత దురదృష్టంగా ఇవాళ మారిపోయినటువంటి పరిస్థితి. ఈ రకంగా ఇదైపోతే దేశవ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ కూడా నిన్న మొన్న మన్మోహన్ సింగ్ని అవమానపరిచింది బీజేపీ అని చెప్పేసి మాట్లాడుతారు. మన్మోహన్ సింగ్ని గౌరవంగా కేంద్ర క్యాబినెట్ మీటింగ్ పెట్టేసి క్యాబినెట్లో ఆయన శ్రద్ధాంజలి ఘటించి ఆయనకు ఎక్కడ పినరల్ చేయాలి, ఎక్కడ స్మారక స్థూపం కట్టాలి ఆయన వాళ్ళ ఫ్యామిలీతో చర్చ చేసి అంగీకారంతో వాళ్ళ గౌరవంగా ప్రధానమంత్రి క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ ఆయన యొక్క కర్మ కోర్టు చేయడం కోసం చేసినటువంటి దానికి స్వయం ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి అక్కడ పుష్పగుచ్చం ఇచ్చేసి శ్రద్ధాంజలి ఘటిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. నేను అడుగుతా ఉన్నా, తెలుగు బిడ్డ పివి నరసింహారావు అంత్యక్రియలు ఢిల్లీని ఎందుకు చేయలేదని అడుగుతున్నాను. పివి నరసింహారావు స్మారక స్థూపాన్ని ఢిల్లీలో ఎందుకు కట్టలేదని అడుగుతున్నాను. భారతరత్న ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పివి నరసింహారావుని అత్యంత ఘోరంగా చనిపోయిన తర్వాత అవమానించినటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ కుటుంబం అనేటువంటి విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. శవాన్ని కూడా కాలకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయించినటువంటి హీనమైనటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. పివి నరసింహారావు గారిని అవమానపరిచినట్టుగా ఇంతవరకు దేశ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పటివరకు ఏ పార్టీ ఎవరిని కూడా అవమానపరచలేదు. నిన్న ప్రణబ్ ముఖర్జీ కుమార్తె మాట్లాడుతుంది మీడియా ముందర, కనీసం క్యాబినెట్ మీటింగ్ పెట్టేసి కూడా సిడబ్ల్యూసి మీటింగ్ పెట్టి కూడా ప్రణబ్ ముఖర్జీ గారికి సంతాపం తెలపలేదు. మీరు ఇవాళ మన్మోహన్ సింగ్ గారి నుంచి మాట్లాడుతున్నారు, మీకు ఏమన్నా న్యాయం అయిందని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉంటే యావత్ సమాజం అంతా కూడా నిజంగా ఇంత ఘోరంగా కాంగ్రెస్ కల్చర్ ఉంటుందా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మీరు పివి నరసింహారావుని అవమానపరిచినారు, ప్రణబ్ ముఖర్జీ గారిని అవమానపరిచినారు. ఈ రకంగా ఇష్టానుసారంగా మీరు అన్నీ చేసి మీరు దేశ నాయకులను కూడా అవమానపరిచినటువంటి కల్చర్ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చివరిగా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ డూప్ ఫైట్ ఎందుకోసం అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కక్కిస్తానన్నాడు 1,00,000 కోట్లు, ఇంతవరకు దానిపైన అతిగతి లేదు. సంవత్సరం దాటిపోయింది. తర్వాత టెలికాం స్కామ్ బయటికి తీసుకొచ్చి లోపటేస్తా అన్నాడు, ఇంతవరకు టెలికాం స్కామ్ గురించి ఏమైందో బయట పెడతలేడు. తర్వాత రాజకీయ అవినీతి మొత్తం 1,00,000 కోట్లు కేసీఆర్ కుటుంబం చేసింది, అంతా కక్కిస్తానన్నాడు, ఇంతవరకు కక్కించలేదు, అరెస్టు చేసేది లేదు. ఏమున్నా బెదిరియడం, నేను బెదిరిస్తా, నేను తిట్టినట్టు చేస్తా, నువ్వు ఏడిచినట్టు చెయ్యి, ఇది ఇంతే తప్పితే వేరే రాజకీయాలు లేవు. ఈ రెండు పార్టీలు కూడా డూప్ ఫైట్ చేసి ప్రజల యొక్క వాస్తవమైనటువంటి పరిస్థితుల నుంచి పక్కకు తప్పించేసి రాజకీయం నడపడం కోసం ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజల గురించి ఆలోచన చేస్తలేరు అనేటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాం. ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే ఇవాళ నువ్వు అవినీతిని బయటపెట్టు. ఈ కేటీఆర్ని లేకపోతే హరీష్ని లేకపోతే కేసీఆర్ని, నిన్న ఒక ఆయన మేము మా బెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే కేసీఆర్ని అసెంబ్లీకి రాణించుకోలేకపోయినాం అని చెప్తాము. అంటే ఇదంతా డ్రామా ఆడుకుంటూ ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తున్నారు తప్ప ప్రజల యొక్క దృష్టిని మళ్లించేసి వాస్తవమైనటువంటి పరిస్థితులని ప్రజలకు తెలియనియడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలంతా అమాయకులు ఏం కాదు, రాజకీయ పార్టీలంతా అమాయకులు కాదు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా బొమ్మ బోర్సు లాంటివి తప్ప ప్రజల కోసం, మీ రాష్ట్రం కోసం చేసేటువంటి పరిస్థితి ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఆర్థిక స్థిరత్వం కోసం, ఆర్థికపరమైనటువంటి అంటే నిలదొక్కుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నం ఇప్పటి వరకు చేయలేదు, ఇక చెయ్యదు కూడా.
ప్రజలను మోసం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా చెప్ప